మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేద్దాం. దేవుని చిత్తాన్ని బట్టి మనము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆసియాలో ఉన్న 7 సంఘాలకు రాసినటువంటి ఉత్తరాలని మనం చదువుతూ ఉన్నాం. వాస్తవానికి ఈ విషయాలన్నీ కూడా చాలా వరకు మనం చదివినటువంటి వారమే. కానీ అక్కడ ఉన్నటువంటి సంగతులు మనం ఎలాగా డివైడ్ చేసి ఒక లెసన్ గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, దాన్ని ఇతరులకి అర్థమయ్యేటట్టుగా మనం ఎలాగో చెప్పొచ్చు అనే దాని గురించి కొంచెం మనం బ్రీఫ్ గా, అంటే క్లుప్తమైనటువంటి విధానంలో పాయింట్స్ వేజీగా మనం దీన్ని ఆలోచన చేయడం జరుగుతోంది. మరి ఈ చెప్పబడుతున్న సంగతులు మీ అందరికీ మేలుకరంగా ఉపయోగకరంగా ఉన్నాయని నేను తలస్తా ఉన్నాను. అది మీరు మరింత ఎక్కువగా స్టడీ చేసి మన స్థానిక సంఘాలకి బోధించుకుంటే, మన స్థానిక సంఘాలు ఏదైనా లోపాలు సమస్యలు ఉంటే వాటిని సరిదిద్దుకునే ఒక అవకాశం ప్రభు మనకి ఇచ్చారు అనే సంగతిని ఈ ఈ ఉత్తరాల ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ఈరోజు మనం 2వ అధ్యాయం 18వ వచనం నుంచి 29వ వచనం వరకు ఉన్న సంగతులను మనం ఆలోచన చేద్దాం. యాక్చువల్గా ఇది లాస్ట్ వీక్ చెప్పాలి, కానీ నేను ఆ లెసన్ పూర్తిగా ప్రిపేర్ చేయలేకపోయాను. అందుకనే ఈ రోజు దాన్ని చెప్తానని మీకు లాస్ట్ వీక్ నేను తెలియజేశాను. కాబట్టి ఆ విషయాలన్నీ నేను చక్కగా అవుట్లైన్ గా ప్రిపేర్ చేసుకుని మీకు తెలియజేసే ప్రయత్నాన్ని ఈరోజు చేయబోతున్నాను. చూడండి, ఇక్కడ మనం ప్రకటన 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 29వ వచనం వరకు ఉన్నటువంటి సంగతుల్ని జాగ్రత్తగా మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి విషయాల్ని చాలా జాగ్రత్తగా మనం ఎందుకు ఆలోచన చేయాలంటే, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సంగతిని ఆయన మనకి తెలియజేశారు. ఏంటి ఆ ప్రాముఖ్యమైన సంగతి అనేది ఒకసారి నేను చదివేసి ఆ విషయాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. 2వ అధ్యాయం 18 నుంచి 29 వచనాలు. తుయితేరాలో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయము, అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పుచున్న సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అదేమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును విగ్రహాలకు బలిచ్చిన వాడిని తినుటకును అది తన దాసులకు బోధించుచు వారిని మోసం చేయుచున్నది. అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించి వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని శ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను. అందువలన అంతరంద్రియములను హృదయములను పరీక్షించేవాడు నేనే అని సంఘములన్నీ తెలుసుకొను. మరియు మీలో ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. అయితే తుయితేరలో కడమవారైన మీతో అనగా, ఈ బోధన అంగీకరింపక సాతానిక గూఢమైన సంగతులను ఎరుగుమని చెప్పుకుని వారందరితో నేను చెప్పేదేమనగా, మీ పైన మరి ఏ భారం పెట్టను, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరవాని పాత్ర వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్క ఉదయం ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగా కానీ ఆయన మనకి ఇక్కడ తెలియజేసి ఉన్నారు. చదవబడినటువంటి ఈ లేఖనాలను ఉద్దేశించి మనము కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. 18 నుంచి 29 వచనాల్లో ఉన్నటువంటి సంగతులు సారాంశం ఏదని మనం తెలుసుకోగలిగినట్లయితే, యెజబెలు సంఘ సభ్యురాలుగా ఉన్నటువంటి సంఘం. ఇది టైటిల్. ఇది యెజబెలు సంఘ సభ్యురాలుగా ఉన్న సంఘము. ఏది అనంటే తుయితైరాలో ఉన్నటువంటి సంఘం. లోగడ ఇప్పుడు ఈ తుయితైరా అనే పేరు మీరు బహుశా విని ఉంటారు. తుయితైరా అనే పేరు ఒక సందర్భంలో వింటాం. అపోస్తలుల గారి 16వ అధ్యాయంలో తుయితైరా పట్టణస్థురాలైన లూదియా అని ఆమెను గురించి మనం అక్కడ చదువుతాం. కాబట్టి ఇక్కడ తుయితైరా పట్టణస్థురాలు అంటే తుయితైరా అనేటువంటి పట్టణానికి చెందినటువంటి ఆమె లూదియా. సో ఆమె కొరింథీకి వచ్చి అక్కడ
వ్యాపారం చేసుకుంటున్న పరిస్థితి ఫిలిపి ఆ పరిసర ప్రాంతాల్లో. ఇక్కడ ఆమె యొక్క ఊరి పేరుని ఇక్కడ మెన్షన్ చేశారనమాట. కాబట్టి మనం ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే, తుయతైరా సంఘంలో యెజబేలు సంఘ సభ్యురాలుగా ఉంది. యెజబేలును సంఘ సభ్యురాలుగా ఉంచుకున్నటువంటి సంఘము తుయతైరా సంఘం. ఇంతకీ ఈ యెజబేలు అనేటువంటి స్త్రీని గురించి మనం చాలాసార్లు మాట్లాడుకుని ఉంటాం. బహుశా చాలాసార్లు సంఘంలో ఉన్న వారికి తెలియజేసి ఉంటుంటాం కూడా. అయితే ఈరోజు కొంత క్లుప్తమైన సందేశం మనకు ఇవ్వని సమయంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంట్రడక్షన్ లో మనం గమనించవలసిన పాయింట్ ఏంటంటే, యెజబేలు ఎవరు అనేది ప్రశ్న. ఇంట్రడక్షన్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, యెజబేలు ఎవరు? యెజబేలు ఎవరు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకు కావాలంటే, యెజబేలు ఎవరు అనే ఇన్ఫర్మేషన్ మనకు కావాలంటే సమాచారం మొదటి రాజుల గ్రంథం 18 అధ్యాయం నుంచి 22 అధ్యాయం వరకు మీరు చదివితే, మొదటి రాజులు 18 అధ్యాయం నుంచి 22 అధ్యాయం వరకు మీరు చదివితే ఈ యెజబేలు యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా మనకి అక్కడ ఉంది. అది మీరు ఖాళీగా ఉన్న టైంలో మీరు దాన్ని చదవచ్చు. ఆ తర్వాత ఈ ఇంట్రడక్షన్ లో ఫస్ట్ క్వశ్చన్ ఇది, యెజబేలు ఎవరు అనేది. ఇప్పుడు యెజబేలు ఎవరు అనే దాని గురించి 18 అధ్యాయం నుంచి 22 అధ్యాయాలు మీరు చదివితే ఆమె ఎవరు అనేటువంటిది మనకు తెలుస్తుంది. అందులో ఏ పాయింట్ మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ లో ఏ పాయింట్, ఈమె ఇశ్రాయేల్ రాజు అయినటువంటి అహాబు యొక్క భార్య. ఇశ్రాయేల్ రాజు అయినటువంటి అహాబు యొక్క భార్య యెజబేలు. 16 అధ్యాయం మొదటి రాజులు 16 అధ్యాయంలో మొదటి రాజులు 16 అధ్యాయము 31 నుంచి 33 వచనాలు మీరు చదివితే ఈ యెజబేలు ఇశ్రాయేల్ రాజు అయినటువంటి అహాబు యొక్క భార్య అని మనకు అక్కడ తెలుస్తుంది. రెండోది, సీదోను రాజు అయినటువంటి ఎత్బయాలు కుమార్తె. సీదోను అనే పట్టణానికి ఉన్నట్టు రాజు ఎత్బయేలు, ఆమె కుమార్తె ఈ యెజబేలు. ఆ విషయాన్ని మనము మొదటి రాజుల 16 అధ్యాయము 37 వచనం చదువుతాం. అంటే యెజబేలు ఎవరి కుమార్తె అక్కడ మనకి తెలియచేయబడింది. నంబర్ 3, 850 మంది అబద్ధ ప్రవక్తలను తెచ్చుకుని వాళ్ళని పోషిస్తుంది ఈ యెజబేలు. 850 మంది అబద్ధ ప్రవక్తలను తెచ్చుకొని వాళ్ళని పోషిస్తుంది యెజబేలు. మొదటి రాజులు 18 అధ్యాయం 19 వచనంలో ఆ మాట కనపడుద్ది. మొదటి రాజులు 18 అధ్యాయం 19 వచనంలో యెజబేలు 850 మంది అబద్ధ ప్రవక్తలు తెచ్చుకుని వాళ్ళని పెంచి పోషిస్తుంది అనమాట. తర్వాత నంబర్ 4, దేవుని ప్రవక్తల్ని చంపించింది. యెజబేలు ఎవరు అని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అనమాట. ఇవన్నీ ఏం చేసిందట, దేవుని ప్రవక్తల్ని చంపించింది. మొదటి రాజులు 18 అధ్యాయము 4 వచనం మీరు చదివితే అక్కడికి కనిపిస్తుంది. మొదటి రాజులు 18:4లో దేవుని ప్రవక్తల్ని చంపించింది యెజబేలు అనే స్త్రీ. నంబర్ 5, మూర్ఖురాలు. తన గురించి గ్రంథం మాట్లాడినటువంటి ఏంటంటే మూర్ఖురాలు అనేటువంటి పేరు. ఎందుకు? ద్రాక్ష తోటని స్వాహా చేసుకోవడం కాకుండా నాబోతును కూడా చంపించేసింది. అందుకని ఆమెకు మూర్ఖురాలు అనేటువంటి పేరు మెన్షన్ చేయబడింది. మొదటి రాజులు 21 అధ్యాయము 1 నుంచి 16 వచనాలు మీరు చదివితే, మొదటి రాజులు 21 అధ్యాయము 1 నుంచి 16 వచనాలు మీరు చదివితే ఆమె నాబోతు అనే ఒక వ్యక్తిని చంపించింది అని మనకు అక్కడ తెలుస్తుంది. కాబట్టి యెజబేలు ఎవరు? నంబర్ 1, ఇశ్రాయేల్ రాజు అయిన అహాబు భార్య. నంబర్ 2, సీదోన్ రాజు అయినటువంటి ఎత్బయేలు కుమార్తె. నంబర్ 3, 850 మంది అబద్ధ ప్రవక్తల్ని పెంచి పోషించింది. నంబర్ 4, దేవుని ప్రవక్తలను చంపింది. నంబర్ 5, మూర్ఖురాలు నాబోత్ అనేటువంటి ఒక వ్యక్తిని చంపించింది. అది యెజబేలు ఎవరు అనే దానికి ఆన్సర్స్ అనమాట. ఇది అంతా కూడా ఇంట్రడక్షన్ అనమాట. ఇప్పుడు మన లెసన్ లోకి వెళ్తే ఆ లెసన్ లో ఫస్ట్ పాయింట్, ఏ పాయింట్ అని వేసుకోవచ్చు మీరు. ఏ పాయింట్ ఏంటంటే, తుయతైరాలో ఉన్నటువంటి సంఘాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగ అభినందించారు అనేది మనం చూద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తుయతైరాలో ఉన్న సంఘాన్ని ఎలాగూ అభినందించారు అని మనం చూద్దాం. ఇది ఏ పాయింట్. ఏ పాయింట్ అని వేసుకుని తుయతైరాలో సంఘాన్ని ఎలాగూ యేసుక్రీస్తు వారు అభినందించారు అని రాసుకోండి. ఎలాగ అభినందించారు?
ఇందాక మనం చదివాం 2:19 నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుతున్నాను చెప్పి. సో యేసుక్రీస్తు వారి గురించి ఎరిగిన విషయాలు చెప్పారనమాట. యేసుక్రీస్తు తుదితేరాలో ఉన్న సంఘస్థుల గురించి ఎరిగిన విషయాలు. ఏమి ఎరుగుతారట ప్రభువుని యేసుక్రీస్తు వారు అని అంటే, వాళ్ళ క్రియలు, వాళ్ళ ప్రేమ, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ పరిచర్య, వారి సహనం ప్రభువుని యేసుక్రీస్తు ఎరుగును. రెండోది ఇంకేం ఎరుగుతారట ఆయన, మొదటి కన్నా కడపడి క్రియలు మరి ఎక్కువైనవి అని చెప్పాడు. నీ మొదటి క్రియల కన్నా నీ కడపట క్రియలు ఎక్కువ అని అభినందించారని మనం తెలుసుకోవచ్చు. బి పాయింట్, బి క్యాపిటల్ బి పాయింట్ లో మరొక విషయాన్ని మనం చూస్తాం. ఏంటంటే తుయితేరాలో ఉన్న సంఘంపై క్రీస్తు మోపుతున్న తప్పు. బి బి పాయింట్ లో మనం చూస్తే ఏంటంటే తుయితేరాలో ఉన్న సంఘం మీద క్రీస్తు ప్రభు మోపుతున్న తప్పు. ఎలాంటి తప్పులు మోపుతున్నారు ఆయన, అది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 20వ వచనం మీరు చూస్తే, 20వ వచనం చూస్తే యెజబేలును సంఘంలో ఉండనివ్వడం, అది వాళ్ళు చేసిన తప్పు. యెజబేలును సంఘంలో ఉండనివ్వటము అని అక్కడ చెప్పాడు. ఆమె ఆ తుయితేరాలో ఉన్న సంఘంలో ఉండి, యెజబేలు అనే స్త్రీ తుయితేరాలో అనే సంఘంలో ఉండి ఆమె ఏం చేస్తున్నట, క్రీస్తు ప్రభు యొక్క దాసులను మోసం చేస్తుంది. ఇది మనం గమనించవలసిన సంగతి. యెజబేలు అనేటువంటి ఈమె తుయితేరాలో ఉన్న సంఘ సభ్యురాలుగా ఉంటూ క్రీస్తు దాసులను మోసం చేస్తుంది. ఎలా మోసం చేస్తున్నట? నెంబర్ 1, ఒకటి జారత్వం చేసేటట్లుగా పురుగొల్పుతుంది. యెజబేలు అనే స్త్రీ జారత్వం చేసేటట్టుగా ప్రేరేపిస్తా ఉంది. నెంబర్ 2, విగ్రహాలకు బలి ఇచ్చిన వాడిని తినేటట్లుగా ప్రోత్సహిస్తుంది. జారత్వం చేసేటట్టుగా ప్రోత్సహిస్తుంది, విగ్రహాలకు బలిగా ఇచ్చిన వాడిని తినమని చెబుతుంది. ఈ రెండు యెజబేలు అనే స్త్రీ తుయితేరాలో ఉన్న సంఘంలో సభ్యురాలు ఉండి ఇలాగూ చేస్తుంది, క్రీస్తు దాసులను మోసం చేస్తుంది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆ తుయితేరాలో ఉన్న సంఘం వారి మీద ఇలాంటి తప్పు మోపారనమాట. ఇది మనం గమనించవలసిన సంగతి. సి పాయింట్ మనం చూద్దాం. సి పాయింట్ లో మనం ఏం చూస్తామంటే యెజబేలు విషయంలో క్రీస్తు ఏం చేయబోతున్నారో చెప్పారు. ఇలాంటి క్యారెక్టర్ కలిగిన ఆమె, ఇలాంటి యాటిట్యూడ్ కలిగినటువంటి ఆమెను క్రీస్తు ప్రభు ఏం చేయబోతున్నారో అనేది చెప్పారు. అది మనం ఇప్పుడు గమనిద్దాం. 21వ వచనం నుంచి సుమారుగా మనం 23వ వచనం వరకు చూస్తే, 21 నుంచి 23 వచనాల వరకు చూస్తే ఈమెను ఏం చేయబోతున్నారో అనే దాని గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి తెలియజేశారు. యెజబేలును క్రీస్తు ప్రభు ఏం చేయబోతున్నారో తెలియజేశాడు. ఇది సి పాయింట్ అన్నమాట. సి పాయింట్ నెంబర్ 1 ఏంటి? యెజబేలు అనే స్త్రీకి మారు మనసు పొందటానికి అవకాశం ఇచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇది చాలా ఆశ్చర్యకరమైన సంగతి. ఏంటి ఆశ్చర్యం అంటే జారత్వం చేసేట్టుగా క్రీస్తు దాసుల్ని ప్రేరేపిస్తా ఉంటే, విగ్రహాలకు బలిగా అర్పించిన వాటిని తినమని క్రీస్తు దాసులను ప్రేరేపిస్తూ ఉంటే శిక్షించకుండా యెజబేలు అనే స్త్రీకి దేవుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక అవకాశం ఇచ్చారు. ఏంటది? మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చారు. మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చారు, కానీ ఈ యెజబేలు అనే స్త్రీ మారు మనసు పొందలేదు. అది చాలా మూర్ఖురాలు అని. అందుకే ఇందాక మనం మూర్ఖురాలు నాబోతును చంపించిందని మనం ఇందాక విన్నాం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమెకి మారు మనసు పొందే అవకాశం ఇచ్చిన, అంటే ఆమె చేసే తప్పుని తెలుసుకుని ఆమె పశ్చాత్తాపడి ఆ తప్పును చేయకుండా ఉండగలిగితే, ఆ తప్పును చేయకోకుండా ఉండగలిగే అవకాశాన్ని ఆమె ఉపయోగించుకుంటే చాలా బాగుండేది. కానీ ఆమె ఆ ప్రభు ఇచ్చినటువంటి ఆ మంచి అవకాశాన్ని దుర్వినియోగం చేసింది. మారు మనసు పొందే అవకాశం ఇచ్చిన ఆమె మారు మనసు పొందలేదు. అందుకని నెంబర్ 2 అంటే సిలో 2 ఏం చేశారట ఆయన? కాబట్టి మారు మనసు పొందలేదు కాబట్టి
క్రీస్తు ఆమెకు విధించనయ్యున్న శిక్షల గురించి చెప్పాడు. ఆమెకు విధించనయ్యున్న శిక్షల గురించి చెప్పాడు ఆయన 22వ వచనంలో. ఎలాంటి శిక్షలు విధించనై ఉన్నారు ఆయనకి? యెజబేలు కంటే యెజబేలు మంచం పట్టినట్లు చేస్తానని చెప్పాడు. మారు మనసు పొందలేదు కాబట్టి యెజబేలుని మంచం పట్టేటట్టుగా చేస్తానని చెప్పాడు. అంటే ఆమె రోగగ్రస్తురాలు, రోగి అయిపోద్ది అనమాట, రోగగ్రస్తురాలు అవుతుంది అనమాట. కాబట్టి మారు మనసు పొందకపోతే చేసేది తప్పు అని తెలుసుకుని చేసేది తప్పు అని తనకు తెలుసు, కానీ ఆ తప్పును మానేయడానికి మారు మనసు పొందకపోతే మంచం పట్టిస్తానని చెప్పి ఒక హెచ్చరిక ఆమెకి ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఆమెకి ఎలాంటి శిక్షలు ఉన్నాయి? ఒకటి, మంచం పట్టిస్తానని చెప్పాడు. రెండోది, ఆమెకి ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళని బహుశ్రమల పాలు చేస్తున్నాను. చూసారా? అంటే తప్పులు చేసేటట్టుగా ప్రోత్సహించి ఆమెనేమో మంచం పట్టిస్తానని చెప్పాడు. ఆ యెజబేలుకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, ఆమెకి ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో, ఆమెకి ఎవరైతే సహకారులుగా ఉంటున్నారో వాళ్ళని ఏం చేస్తారట? బహుశ్రమల పాలు చేసేదనని చెప్పాడు. నెంబర్ 3, ఆమె పిల్లలు చూడండి ఏం చెప్తున్నాడు. ఆమె పిల్లలు అంటే యెజబేలు యొక్క పిల్లల్ని వెంబడించే వాళ్ళు ఉంటారు కదా, యెజబేలు యొక్క పిల్లలను వెంబడించేవారు ఉంటారు కదా, వాళ్ళని ఏం చేస్తాడట? చంపిస్తాడట. ఇది యెజబేలుకి ఇచ్చేటువంటి శిక్ష. యెజబేలు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమెకి ఇచ్చినటువంటి ఆ మారు మనసు పొందేటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటే ఆమెను గురించి ఎలాంటి శిక్షలు నీకు విధించబడతాయి అని చెప్పుండేవారు కాదు. ఈ రోజున మనం ప్రభు యొక్క స్థానిక సంఘాల్లో సభ్యులుగా పనిచేస్తూ మనతో ఉండేటువంటి తోటి సహోదరుల్ని ఆత్మీయంగా పెంచే విషయంలో సహకారులుగా లేకుండా, ఒకవేళ వాళ్ళ ఆత్మీయ స్థితిని దెబ్బతీసేటట్టుగా మనం ఉంటుంటే జాగ్రత్త. మనం ఈ విషయాలు వినేటప్పుడు మనం మారు మనసు పొందవలసి వస్తే ఖచ్చితంగా మనం మారు మనసు పొందవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ యెజబేలుకి ఎలాంటి శిక్షలు విధించినవి ఉన్నారో చెప్పాడు. ఆమెను మంచం పట్టిస్తాడు, ఆమెకు సహకారం చేసే వాళ్ళని బహుశ్రమల పాలు చేస్తాడు, ఆమె పిల్లలను వెంబడించే వారిని చంపించేస్తాడు. కాబట్టి ఎలాంటి శిక్షలు చంపుతాను అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఇలాంటి శిక్షలు యెజబేలుకి వేస్తాడు. ఎందుకు యెజబేలుకి ఎలాంటి శిక్షలు విధిస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేశారు? 3వ ప్రశ్న, ఎందుకు అంటే సంఘాలన్నీ తెలుసుకోవాలని అని చెప్పాడు ఆయన 23వ వచనంలో. 23వ వచనంలో సంఘాలన్నీ కూడా తెలుసుకోవాలట. అంటే ఎఫెసు సంఘము, అలాగే దేశంలో ఉన్న సంఘము, ఫిలదెల్ఫియాలో ఉండేటువంటి సంఘము, ఇలాగా సంఘాలన్నీ కూడా ఆమెకు జరుగుతున్నటువంటి పరిస్థితిని వాళ్ళందరూ విని వాళ్ళల్లో ఎవరైనా ఎలాంటి తప్పిదాలు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు సరి చేసుకోకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారు చూస్తూ ఊరుకోరు అని ఒక సందేశం అనేది ఇవ్వడానికి యెజబేలుని శిక్షిస్తున్నారనమాట. అర్థమైందా? ఎందుకు శిక్షిస్తున్నాడంటే సంఘాలన్నీ తెలుసుకోవాలని. ఈరోజు మనం పనిచేసే మన స్థానిక సంఘాలు కూడా ఇవి తెలుసుకోవాలి. తప్పు చేసే వాళ్ళని మనం సపోర్ట్ చేయకూడదు. తప్పు చేస్తున్నప్పుడు దేవుని వాక్యం ద్వారా మనం వాళ్ళని హెచ్చరించవలసినటువంటి బాధ్యత కలిగిన వారు. తిమోతికి పౌలు అదే చెప్పారు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని ఆయన తెలియజేసి ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, యెజబేలు అనేటువంటి స్త్రీకి ఎందుకు ఆయన శిక్ష విధిస్తున్నారు అని అంటే సంఘములన్నీ తెలుసుకోవాలని. ఇదిగో తుయతైరలో ప్రభు సంఘం ఉంది, అక్కడ యెజబేలు అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె క్రీస్తు ప్రభు యొక్క దాసులను మోసం చేస్తా ఉంది. ఎలా మోసం చేస్తుంది? జారత్వం చేయమని అనేకుల్ని ప్రోత్సహిస్తుంది.
విగ్రహాలకి బలిగా ఇచ్చిన వాటిని తినమని కూడా ఆమె ప్రోత్సహిస్తా ఉంది. కాబట్టి ఇలాంటి చెడుదారిని నడిపించడానికి కారకురాలైనటువంటి ఆమెను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా శిక్షించబోతున్నారు, లేదా ఎలా శిక్షించారు, లేదా ఎలా శిక్షిస్తానని చెప్పారు అని నేడు మనం పనిచేసే స్థానిక సంఘాలకి విషయాన్ని చెబితే, అందులో అందరూ కాకపోయినా కొందరైనా మారు మనసు పొంది ఒకనొక రోజున క్రీస్తు యొక్క సింహాసనం ఎదుట నిలవబడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన నన్ను అడుగుతారు దీని గురించి. కాబట్టి నేను ఖచ్చితంగా చెడును వానుకోవాలి, క్రీస్తు దాసురాలుగా నేను జీవించాలని మారు మనసు పొందే అవకాశం ఉంటుందని ప్రభు యొక్క ఉద్దేశం. అందుకని సంఘాలన్నీ తెలుసుకోవాలని ఆమె శిక్షించడానని ఆయన తెలియజేశారు. ఇప్పుడు ఆమె ఏం తెలుసుకోవాలి అనేటువంటి ఒక విషయాన్ని మనం గమనిద్దాం. సంఘములన్నీ కూడా ఏం తెలుసుకోవాలి అనంటే, క్రీస్తు ప్రభు మానవుని యొక్క హృదయాన్ని పరీక్షిస్తాడు అనే విషయం తెలుసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఒక మనుషుని సంగతులు మనుషులో ఉన్న మనుషాత్మకే తప్ప మనుషులు ఎవరికి తెలియదు అని, దేవుని సంగతులు దేవుని ఆత్మకే తప్ప మరెవరికి తెలియదు అని ఒక విషయాన్ని పౌలు కొరింథీయులకి రాసిన మొదటి పత్రికలో తెలియజేశారు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘాలన్నిటికీ తెలియచెప్పే విషయాల గురించి ఏమని మాట్లాడుతున్నారనంటే, క్రీస్తు ప్రభు మానవుని యొక్క హృదయాలని పరీక్షించి ఆ హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో, ఎలాంటి ప్లాన్లు అయితే మనసులో ఉంటున్నాయో అనేది ఆయన బాగా ఎరుగుదుడు అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి అని సంఘాలన్నిటికీ ఈ విషయాలు తెలియాలని చెప్పే మాట చెప్పారు. కాబట్టి నేడున్నటువంటి సంఘాలన్నీ ఏం తెలుసుకోవాలి అని అంటే, క్రీస్తు ప్రభు మానవుని యొక్క హృదయాలని పరీక్షించేవాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. నా హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో క్రీస్తు ప్రభు తెలుసు. ఒకవేళ అవి మంచివి కాకపోతే ఒక రోజు నా సింహాసనం ఎదుట నన్ను ఆయన అవాయిడ్ చేస్తాడు, అది నేను గ్రహించగలగాలి. కాబట్టి ఇక్కడ ఆయన మనిషి యొక్క హృదయాన్ని పరిశీలించిన వాడు. రెండవది, మనుషులు చేసే క్రియల ప్రకారము, మనుషులు చేసేటువంటి పనుల ప్రకారము ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు అనేటువంటి సంగతి మనం తెలుసుకోవాలి. మనం మంచి క్రియలు చేస్తే మంచి ప్రతిఫలాన్ని ఆయన మనకిస్తారు, చెడ్డ పని చేస్తే చెడ్డ ప్రతిఫలాన్ని ఆయన మనకిస్తారు. అది మనం ఎరగవలసినటువంటి అవసరత ఉంది. అది మనం ఎరగకపోతే చాలా నష్టపోతాం. అందుకనే మనం ఏం తెలుసుకోవాలని అంటే, క్రీస్తు మానవుని హృదయాన్ని పరిశీలించేవాడని తెలుసుకోవాలి. రెండోది, మనం చేసే క్రియలు చొప్పున ఆయన ప్రతిఫలం ఇస్తారు అనే సంగతిని మనం తెలుసుకోవాలి. తుయితైరలో ఉన్నటువంటి సంఘంలో ఎలాంటి పరిస్థితి ఉంది అని అంటే, అక్కడ మంచి పరిస్థితులు ఉన్నాయి, చెడ్డ పరిస్థితులు ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు వాళ్ళని అభినందించినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. అదే సందర్భంలో వాళ్ళల్లో ఉన్న తప్పును కూడా చెబుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి స్థానిక సంఘంలో కూడా మంచి చెడు రెండు ఉంటాయి. కాబట్టి మంచిని జరిగించే వారిని ఆయన అభినందిస్తూ ఉంటారు, చెడుని చేసినటువంటి వారికి ఆయన మారు మనసు పొందే అవకాశాన్ని ఇస్తున్నారు. ఒకవేళ మారు మనసు పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోయినట్లయితే ఖచ్చితంగా ఆయన శిక్షిస్తాను అనేటువంటి సంగతిని ఇక్కడ మనకి తెలియజేశారు. ఎలా శిక్షించగలరు ఆయన అంటే, మనిషి యొక్క హృదయం, ఆ హృదయం నుండి ఆలోచనలు అన్నీ కూడా ఆయన పరీక్షించి తెలుసుకోగలిగేటువంటి శక్తిమంతుడు. కాబట్టి ఆయనకు అసాధ్యమైంది లేదు. కాబట్టి క్రియలు చొప్పున ఆయన మనకి ప్రతిఫలాన్ని ఇస్తారు, అది మనం తెలుసుకోవాలి. తర్వాత మనము మరొక పాయింట్ ఆలోచిస్తే, డి పాయింట్ మనం ఆలోచిస్తే, డి పాయింట్ లో మనం ఏం చూడబోతామనంటే, యెజబెలును వెంబడించని వారిని గూర్చి క్రీస్తు చెప్పిన మాటలు. యెజబెలును వెంబడించిన వారు ఉంటారు కదా, వెంబడించిన వారు ఉన్నారు, వెంబడించని వారు ఉన్నారు. ఆమెతో కలిసి తిరిగే వాళ్ళు ఉన్నారు, ఆమెతో కలిసి తిరగని వారు ఉన్నారు. వాళ్ళ గురించి ఏం చెప్పారు ఆయన అనేది మనం చూస్తే 24వ వచనంలో,
యెజెబెలును వెంబడించిన వారితో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, వారిపైన ఏ భారమును పెట్టను. ఎలాంటి భారాన్ని నేను వాళ్ళ మీద పెట్టను. ఎందుకంటే భారం అయితే విసుగుదల వచ్చి వాళ్ళు మరలా యెజెబెలు వైపుకి వెళతారు. చూడండి, మనము ఏ భారము పెట్టను అని ప్రభు ఎందుకు చెబుతున్నారు అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఉదాహరణకి ఇశ్రాయేలీలు అనబడిన యాకోబు సంతానము ఐగుప్తు దేశంలో ఫరో దగ్గర 430 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా బ్రతికారు. వాళ్ళు ఎలాంటి కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారో మనకు తెలుసు. కొంతకాలము ఫరో రాజు వాళ్ళకి ఇటుకలు కాల్చేదానికి మట్టి సప్లై చేశాడు. ఇటుకలు తయారు చేసేదానికి మట్టిని సప్లై చేసేవాడు. ఆ మట్టిలోకి కావలసినటువంటి కెమికల్స్ని కూడా సప్లై చేసేవాడు. ఆ తదుపరి ఆ ఇటుకలు కాల్చడానికి అవసరమైనటువంటి పుల్లలు కూడా, కట్టెలు కూడా ప్రొవైడ్ చేశాడు. అప్పుడు వాళ్ళు భారంగా ఉండేది కానీ అంత భారం అనిపించేది కాదు. ఎందుకంటే మట్టిని సప్లై చేస్తున్నాడు, మట్టిని పిసకడానికి కావలసినటువంటి ఎక్విప్మెంట్స్ని కూడా సప్లై చేసి ఉంటాడు. ఆ తర్వాత ఇటుకలు కాల్చడానికి కావలసినటువంటి పుల్లలను కూడా సప్లై చేసి ఉంటాడు. కాబట్టి అంత భారము అనిపించలేదు వాళ్ళకి. ఆ తదుపరి కాలంలో ఫరో ఏం చేశాడనంటే, ఇటుకలకి మట్టి వాళ్ళే తెచ్చుకోవాలి, ఆ మట్టిలో కావలసిన కెమికల్స్ వాళ్ళే తెచ్చుకోవాలి, ఆ ఇటుకలు కూడా వాళ్ళే తీయాలా, తర్వాత వాళ్ళే దాన్ని కాల్చడానికి పుల్లలు తెచ్చుకోవాలా. ఇదంతా ట్రబుల్, అది చాలా కష్టమైంది. కాబట్టి ఫరో వాళ్ళని చాలా బాధలకు గురి చేసినప్పుడు ఆ బాధ వాళ్ళకి చాలా భారం అనిపించింది. అప్పుడు వరకు దేవునికి ప్రార్థన చేయనటువంటి ఇశ్రాయేలీలు ఒక్కసారిగా ఫరో వాళ్ళకి కఠినమైన పనిని వాళ్ళ చేత చేయించాలనుకున్నప్పుడు, వాళ్ళకి ఆ పని భారం అయినప్పుడు దేవునికి మొరపెట్టారు. అందుకని దేవుడు వారి మొరను విని మోషే లాంటి ఒక లీడర్ని పుట్టించి అతని ద్వారా వాళ్ళని ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చి దేవుడు తాను వాగ్దానం చేసినటువంటి ఆ కానాను దేశానికి వాళ్ళని తోడుకుని వెళ్ళే ప్రయత్నం చేశారు. సో కాబట్టి ఇక్కడ మనుషుల మీద భారం పడితే అది చాలా అనర్థంకి దారితీస్తుంది. రెండవది, సొలొమోను కుమారుడైన రెహబాము గురించి మనకు తెలుసు. సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము గురించి మనకు తెలుసు. సొలొమోను కాలంలో పన్నులు చెల్లించేవారు ఇశ్రాయేలీలు. అయితే సొలొమోను కాలంలోనే ఇశ్రాయేలీలు పన్నులు చెల్లించడమే వాళ్ళకి కొంచెం భారంగా అనిపించిందట. అందుకని సొలొమోను తర్వాత రాజు అయినటువంటి రెహబాము కాలంలోకి వచ్చేటప్పటికి ఇశ్రాయేలీల్లో ఉండేటువంటి పెద్దలందరూ కూడా రెహబాము దగ్గరకు వచ్చి రెహబాముతో మాట్లాడుతున్నారు. మనకు తెలిసిందంతా. నేను ఎందుకు గుర్తు చేస్తున్నది అంటే, భారము అనేటువంటిది మనుషుల్ని ఎటువైపు తీసుకెళ్తుందో అనేది. కాబట్టి రెహబాము దగ్గరకు వచ్చి, మీ తండ్రి కాలంలో కొంచెం బరువు అయింది, నీ టైం వచ్చింది కాబట్టి ఆ బరువును కొంచెం తేలిక చేసి పెట్టవా అని అడిగారు. అప్పుడు రెహబాము ఏం చేశాడు, సొలొమోను కాలంలో వాళ్ళ నాన్నగారితో కలిసి పనిచేసినటువంటి పెద్దలతో మాట్లాడాడు. ఏం చేయమంటారు, ప్రజలు ఇలాగ అడిగారు నన్ను అని. అప్పుడు వచ్చిన వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా మరి మీరు రాజుగా ఉన్నారు కాబట్టి కొంచెం భారం తగ్గిస్తే ప్రజలందరూ మీ మాట వింటారు అని చెప్పారు. ఓకే, వాళ్ళని పంపించేశాడు. తర్వాత రెహబాము వయసుతో సమానంగా ఉండే వాళ్ళని పిలిపించి ఇలాగ అడిగారు, ఏం చేస్తే బాగుంటుందంటే, నువ్వు అలా చేయొద్దు, నువ్వు వాళ్ళ మాట వింటే నువ్వు వాళ్ళ మాట వినొద్దు, మీ నాన్నగారి కంటే ఎక్కువ బరువు పెట్టు నువ్వు అని చెప్పారు. అలాగ రెహబాము ఏం చేశాడంటే, ఇశ్రాయేలీల మీద అధికమైన భారాన్ని పెట్టినప్పుడు ఇశ్రాయేలీల రాజ్యం రెండుగా విడిపోవడానికి గల కారణమైంది. సో ఈ మాట ఎందుకు చెప్తున్నాను నేను అక్కడ అని అంటే, యెజెబెలును వెంబడించిన వారిని గురించి క్రీస్తు ప్రభు చెప్పింది ఏంటి, నేను వాళ్ళ మీద ఏ భారము పెట్టను అని. అర్థమైంది. ఒకవేళ యేసుక్రీస్తుని వెంబడించినటువంటి వారి మీద భారం పెడితే, ఒకవేళ వాళ్ళు యెజెబెలు వైపుకి వెళ్ళిపోయే ప్రమాదం ఉండొచ్చు.
కాబట్టి సంఘములో ఉన్నటువంటి వారి మీద ఏ భారము పెట్టకూడదు అనేది క్రీస్తు ప్రభు చెబుతున్నట్టు సంగతి. భారం పెడుతుంటే ప్రజలకు విసుగుదల వస్తుంది. భారం అనేది ఎక్కడ పెట్టరో అక్కడికి వెళ్ళిపోతారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా సువార్త పరిచర్య చేయవలసిన అవసరం ఉంది. కొన్ని విషయాల్లో మనము కొంచెం జ్ఞానయుక్తంగా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. జ్ఞానయుక్తంగా మసులుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే దేవుని యొక్క సందేశాన్ని వారు సంపూర్ణంగా అంగీకరించేటంతటి వరకు సువార్థికుడు కొంచెం జాగ్రత్తగా వాళ్ళకి దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించాలి. వన్స్ గనక ఒకసారి గనక వాళ్ళు వాక్యాన్ని బాగా నేర్చుకుంటే సువార్థికుడు ఏది చెబితే అది చేస్తారు. ఒకళ్ళు వాక్యం నేర్చుకోకపోతే సువార్థికుడు ఎంత సత్యం అని చెప్పి బల్లగుద్దున విశ్వాసులకి విసుగుదల వచ్చి వాళ్ళు వేరే వేలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకని ఇక్కడ తుయితేరాలో ఉన్నటువంటి సంఘంలో యెజబేలును వాళ్ళు ఉండనిస్తున్నారు. సంఘంలో క్రీస్తు యొక్క దాసులను మోసం చేసేటువంటి ఒక స్త్రీని తుయితేరా సంఘస్థులు ఉండనిస్తున్నారు. ఆమె ఉండటం వల్ల సంఘానికి ఎలాంటి నష్టం జరుగుతుందంటే కొంతమందిని జారత్వం చేసేటట్టుగా నడిపిస్తా ఉంది. కొంతమందిని విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినేటట్టుగా నడిపిస్తా ఉంది. కాబట్టి పరిస్థితిని మనం గమనిస్తే క్రీస్తు ప్రభువుని వెంబడించేవారు తుయితేరా సంఘంలో ఉన్నారు. వాళ్ళతో చెబుతున్నాడు, వాళ్ళ మీద నేను ఎలాంటి భారమును పెట్టను అని చెప్పి వాళ్ళకి ఇంకేం చెప్తున్నాడు. 15వ వచనంలోనంటే 3వ అధ్యాయం 15వ వచనంలో 2:15 ఏమన్నాడంటే వారు ఏదైతే కలిగి ఉన్నారో వారు కలిగి ఉన్నది గట్టిగా పట్టుకోవాలంట. ఏం కలిగి ఉంది వాళ్ళకేనంటే విశ్వాసం. క్రీస్తు ప్రభుని వెంబడించేటువంటి వారికి ఉన్నటువంటిది ఏంటనంటే విశ్వాసం. సో కాబట్టి వారు కలిగి ఉన్నటువంటి విశ్వాసమును వారు గట్టిగా పట్టుకోవాలా అనేటువంటి సంగతిని ప్రభువైన యేసుక్రీస్తు వారు క్రీస్తును వెంబడించే వారితో చెబుతున్నారు. ఏం చెప్పారు? క్రీస్తుతో వెంబడించే వారితో ఏం చెప్తున్నారనంటే నేను వారి మీద ఏ భారము పెట్టను, వారు కలిగి ఉన్నటువంటిది వారు గట్టిగా పట్టుకుని ఉండాలా అని వారికి తెలియజేస్తున్నాడు. తర్వాత మనం జయించేటువంటి వారికి గురించి మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట మీరు గమనించాల. జయించే వారి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నారు ఒకసారి మనము గమనించే ప్రయత్నం చేద్దాం. చూడండి, జయించే వారిని గురించి మాట్లాడుతూ అంటున్నాడు ఆయన 26వ వచనం. ఆయన చెబుతున్నటువంటి మాటలు మనం వింటే జయించే వారిని గురించి మాట్లాడుతూ జనుల మీద వాళ్ళకి అధికారం ఇస్తాను 27వ వచనం అంటున్నాడు. జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను అని చెప్పాడు. సో కాబట్టి ఏవైతే మనిషి మీద చెడును ప్రభావితం చేసేవి ఉన్నాయో, మనిషిలో చెడును ప్రభావితం చేసేవి ఉన్నాయో ఆ చెడును ప్రభావితం చేసే వాటిని జయించాలి. ఇక్కడ తుయితేరా సంఘంలో చెడును ప్రభావితం చేసేవి 2 కనిపిస్తున్నాయి. ఒకటి జారత్వం, రెండోది విగ్రహాలకు బలిచ్చేవాడిని తినటం. ఈ రెండింటిని గనక జారత్వం చేయకుండా ఆగాలి, విగ్రహాలకు బలిగా అర్పించిన వాడిని తినడం మానేయాలి. ఈ రెండింటిని జయించాలి మనం. అక్కడ తుయితేరాలో ఉన్న సంఘం కూడా అంతే. వీటిని జయించినట్లయితే అలాంటి వానికి ఏం అనుగ్రహించబడుతుందని చెప్పారు అక్కడనంటే జనుల మీద అధికారం ఇస్తాను అంటే మనుషులను ఏలే అధికారం ఇస్తాను అని అంటున్నాడు అన్నమాట. కాబట్టి అథారిటీ అనేది, అధికారం అనేది, పవర్ అనేది ఊరికనే రాదు మన ఎవరికి. మనము పాపాన్ని జయించాలి, శాపాన్ని జయించాలా, సాతానుని జయించాలా, చెడుని జయించాలా. ఇలాగ మనం కొన్ని వీటిని మనం జయిస్తూ ఉంటే ఆయన మనకి మనుషుల మీద అధికారాన్ని ఇస్తాడు, మనుషుల్ని ఏలే అవకాశం ఇస్తాడు. అనేక మంది మనం చెప్పే మాటను వినడానికి ముందుకు వస్తారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి ప్రియమైన దేవుని వారలారా,
జయించే వానికి క్రీస్తు ప్రభు ఏం అనుగ్రహించిన ఉన్నారు అని అంటే, జనుల మీద అధికారాన్ని ఇస్తానని చెప్పాడు ఒకటి. రెండోది, వేకువ చుక్కనిస్తానని అంటున్నాడు. వేకువ చుక్కనిస్తానంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరులకి ఆకర్షణీయంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఇతరులకి వెలుగును చిమ్మేవారుగా ఉంటారు. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహించిన ఉన్నారనే మాట తెలియజేశారు. ఇకపోతే ఆఖరిగా మనం వినేటువంటి మాట ఏంటంటే, మనం అందరం లోకంలో ఉన్నాం. ఆ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనం లోకంలో ఉన్నాం కాబట్టి లోకస్తుల్లాగా మనము జీవించకూడదు. మనం అందరం లోకంలో ఉన్నాం కాబట్టి లోకస్తులాగా మనం బ్రతకూడదు. పేతురు క్షమించాల, స్టెఫను అపోస్తలుల 7వ అధ్యాయంలో ముష్కరులారా అని మాట్లాడుతూ మీరు దేవుని వాక్యం. కాబట్టి ఈ రోజున క్రైస్తవులుగా మనము దేవుని యొక్క వాక్యానికి మన హృదయాన్ని ఇవ్వాల. మనం లోకంలో ఉన్నాం కానీ లోకస్తులాగా మనం జీవించకూడదు. కానీ ఈ రోజున ఏం జరుగుతుందనంటే, క్రైస్తవులు లోకంలో ఉన్నారు కాబట్టి లోకస్తులైనటువంటి వారిని స్నేహితులుగా ఏర్పాటు చేసుకుని ఆ లోకస్తులైన స్నేహితులతో వాళ్ళు సహవాసం చేస్తూ క్రైస్తవులు కూడా లోకస్తుల వలె బ్రతుకుతూ ఉన్నారు. అది చాలా బాధాకరమైన సంగతి. కాబట్టి మనం లోకస్తుల్లాగా బ్రతకూడదు లోకంలో ఉన్నా సరే. ఉదాహరణకి నోవహును గురించి మీరు ఆలోచన చేయండి. నోవహు అందరితో పాటు లోకంలోనే బ్రతికాడు. కానీ దేవుడు అతని గురించి ఎలాంటి సాక్ష్యం ఇచ్చాడు? 7వ అధ్యాయం 1వ వచనం అంటే, ఈ తరము వారిలో నీవేనా ఎదుట నిందారహితుడివై ఉన్నావు అని చెప్పాడు. అతన్ని సేవ్ చేయడానికి దేవుడు ఏం చేశాడో మనకు తెలుసు. స్థితిశారకపు రాళ్ళతో ఒక వాడ నిర్మించమని చెప్పాడు. ఆ తదుపరి మనము లోతును మనం చూస్తాము. లోతు కాలంలో కూడా లోతు నివసించేటువంటి ప్రాంతంలోని మనుషులందరూ చెడిపోయారు. కానీ లోతు కుటుంబాన్ని దేవుడు సేవ్ చేశాడు. మీ పాయింట్ మీరు గమనిస్తున్నారు ఇవన్నీ. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిన అవసరం ఉంది. మన లోకంలోనే ఉన్నాం కానీ లోకస్తులాగా మనం బ్రతకూడదు. మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి అని పేతురు చెప్పిన సందేశాన్ని మనం గమనించాల. కాబట్టి మనం మూర్ఖులైన లోకానికి వేరే రక్షణ పొందాం కాబట్టి రక్షణ పొంది లోకంలోనే బ్రతుకుతున్నాం కానీ లోకస్తులాగా మనం ఎవరు కూడా జీవించడానికి అవకాశం లేదు. అది మనం చాలా జాగ్రత్తగా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. రెండోది మనం చేయవలసింది ఏంటంటే, ఉపదేశించబడుతున్నటువంటి బోధను మనం చాలా జాగ్రత్తగా పరీక్షించాలి. మనం ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతున్నాము, ఏదో మనం చెప్పేస్తున్నాము అనుకుంటే కాదు. కానీ మనం చెప్పేది, మనం ఉపదేశించేది, మనం బోధించేది చాలా జాగ్రత్తగా మనము పరీక్షించుకుని అప్పుడు దాన్ని ప్రజెంట్ చేయాలి. కాబట్టి ఒకటి, మనం లోకంలో ఉన్నాము, లోకస్తులా జీవించకూడదు. రెండవది, మనం బోధన పరీక్షించవలసిన అవసరం ఉంది. పౌలును సీలను యెరూషలేము సంఘము బెరియాకు పంపించారట. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో మీరు 11, 12 వచనాలు చూస్తే, వెంటనే సహోదరులు పౌలును సీలకు బెరియాకు పంపించారు. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి, వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులయుండిరి కనుక పౌలును సీలయు చెప్పు సంగతులు అలాగున్నవో లేవు అని చెప్పి ప్రతిదినము లేఖనాలను పరిశోధిస్తూ వచ్చారని చెప్పబడింది. కాబట్టి బెరియాలో ఉన్నటువంటి క్రైస్తవుల వలె దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేయాల. ఈ రోజుకు కూడా చాలా మంది సహోదరులు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవడానికి మనసు పెట్టలేకపోతా ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, వాక్యాన్ని మనం పదే పదే చదవకపోతే మంచి మాటలు మన నోటంట రావు, మంచి ఉపదేశం మన నోటంట రాదు. మనం ఎంత ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతామో అంత ఎక్కువ నాలెడ్జ్ మనకు వస్తుంది, ఎక్కువ థాట్స్, ఎక్కువ ఆలోచనలు మనకు వస్తాయి. కాబట్టి ఉపదేశాన్ని మనం పరిశీలన చేయాల.
ఎవరు చెప్తున్నారు, ఎవరి కోసం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, అక్కడ ఏం జరిగింది కాబట్టి ఈ విషయాలు చెప్తున్నారు అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి దేవుని యొక్క లేఖనాలను మనం అభ్యసించవలసిన అవసరం ఉంది. ఆఖరిగా విశ్వాసమును మనం గట్టిగా చేపట్టాలి. విశ్వాసమును గట్టిగా పట్టాలి. ఎందుకు విశ్వాసాన్ని గట్టిగా చేపట్టాలనంటే, సంఘాలలో యెజబేలు లాంటి స్త్రీలు ఉంటారు. యెజబేలు లాంటి స్త్రీలు ఉంటారు. సంఘంలో ఉన్న వాళ్ళకి ఆమె యెజబేలు లాంటి స్త్రీ అని తెలిసినా కూడా ఆమెను సంఘములో ఉండనిస్తున్నాం. అది తప్పు. కాబట్టి ఈ రోజున స్థానిక సంఘాలలో యెజబేలు లాంటి స్త్రీలు అంటే క్రీస్తు దాసులను మోసం చేసి జారత్వం చేసేటట్టుగా ప్రేరేపించేవాళ్ళు, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినేటట్టుగా ప్రేరేపించే వాళ్ళు ఉంటే ఎమ్మటిని వాళ్ళు ఏం చేయాలా? మారు మనసు పొందాలా. లేకపోతే మారు మనసుకు పొందకపోతే ఏం చేస్తానని చెప్పాడు యెజబేలు నేనంటే, దాన్ని మంచం పట్టిస్తానన్నాడు. యెజబేలు ఏం చేస్తానన్నాడట? మంచం పట్టిస్తాను, ఆమెకు సహకరించే వాళ్ళని బహుశ్రమల పాలు చేస్తాను, ఆమె పిల్లలను వెంబడించి వారిని చంపేస్తానని చెప్పాడు. అది క్రీస్తు ప్రభు వాళ్ళకి ఇచ్చేటువంటి శిక్షలు అన్నమాట. కాబట్టి సంఘాలలో యెజబేలు లాంటి స్త్రీలు ఉండకూడదు. ఒకవేళ అలాంటి స్త్రీలు ఉంటే క్రీస్తు ప్రభు చెబుతున్నారు కదా, మీరు మారు మనసు పొందండి అని. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. తుయతైరలో ఉన్న సంఘము యెజబేలును సభ్యురాలుగా ఉండనిచ్చింది. కాబట్టి యెజబేలు లాంటి సభ్యుల్ని సంఘంలో ఉండనివ్వకుండా మనం జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఉపదేశించి వారికి అర్థమయ్యేలాగా మనం బోధించి వారు మారు మనసు పొందేటట్టుగా మనము కృషి చేయవలసిన అవసరం ఉంది. ఇవి తుయతైరలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేసినటువంటి సంగతులు. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని చదవండి, విషయాల్ని చక్కగా అర్థం చేసుకుని స్థానిక సంఘాలకు వాటిని బోధించి సంఘాలలో ఏదైనా లోపాలుంటే సరిచేసుకునే అవకాశాన్ని మనం అనుగ్రహించేటట్టుగా దేవుని కృపను కోరుకుందాం. అటు కృప మనందరికీ పరమదేవుడు ఇవ్వాలని ఆశిస్తూ శ్రద్ధగా ఈ మాటలు విన్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన మాటల్ని మనందరి వినుకుల్లో ఫలింపచేయను గాక. ఆమేన్. సహోదరులందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యన సహోదరులు స్వరూప్ అంకుల్ గారు ఉన్నారు. వారి ప్రార్థనతో ఈ నేటి జూమ్ మీటింగ్ ని మనం ముగించుకుందాం. మన మధ్యన సహోదరులు స్వరూప్ అంకుల్ గారు ప్రార్థన చేస్తారు. అంకుల్ గారు అన్మ్యూట్ చేసుకోండి అంకుల్. అలాగే వందనాలు అంకుల్ గారు. అందరికి జూమ్ కుటుంబ సభ్యులందరికీ కూడా వందనాలండి. మరి చిట్టుబాబు గారు మనకి మంచి సందేశాన్ని వినిపించారు. ఒకటి నేను బైబిల్లో రాసుకున్నానండి. ఇదిగోండి బైబిల్లో రాసుకున్నాను. ఇదిగోండి 2 నోట్స్ రాసుకున్నాను, 3 మైండ్లో రాసుకున్నా. ఆ రీతిగా అంటే ఆరాటం, నేను తపన దేవుని యొక్క వాక్యం నేర్చుకోవాలనేటువంటి తపన కలిగి ఉండాలని నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఈ వయసులో నాకెంత ఆసక్తి ఉంటే యవనస్తులు మీకెంత ఆసక్తి ఉండాలి అని మనం ప్రశ్న వేసుకొని మనం ప్రార్థన చేసుకుందాం అండి. పరలోకం మా తండ్రి మీకు వందనాలనైనా, మరి ప్రియులు చిట్టుబాబు గారి ద్వారా మరి మంచి సందేశాన్ని మీరు మాకు ప్రజెంట్ చేసినందుకు మీకు వందనాలనైనా. నేను ఇచ్చిన వాక్యాన్ని నీరు కట్టి పంపించేయండి. నేను చిట్టుబాబు గారిని గొప్ప పాత్రగా పనిముట్టుగా వాడుకుంటున్నందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ, ఆయన సంఘం ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విన్నారో ప్రతి ఒక్కరూ కూడా క్షేమాభివృద్ధి నొందినట్లు సహాయం చేయండి. విన్నటువంటి వాక్యం ద్వారా నీ కుమారుని స్వారూప్యత మేము పొందటానికి సహాయం చేయండి. ఆయన మరి గతించిన దినాల్లో నా భార్య అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా మరలా ఆవిడని బలపరిచి ఆయన మరి దినం మరి ఎంత హ్యాపీగా ఆవిడ స్నానం చేయడం కూడా జరిగింది. మరి ఈ రోజున హాస్పిటల్కి తీసుకెళ్లాలనుకున్నాం, తీసుకెళ్లకుండానే మీరు ఆవిడకి మీరు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం నాయన.
మరి ఆవిడ అనారోగ్యంగా ఉన్నప్పుడు మీరు ఆవిడ బలపరిచి మమ్మల్ని కూడా బలపరిచినందుకు మీకు వందనాలు. అదే రీతిగా జూమ్ ఫ్యామిలీలో ఎవరికైతే అనారోగ్యత ఉన్నదో జ్ఞాపం చేసుకోనండి. కొంతమంది పర్వతాలంటి సమస్యలు ఉండొచ్చు. మీ సన్నిధిలో అంటే క్రీస్తు సంఘంలో వాటిలన్నింటినీ మైనవలే కరిగించాలని మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. నాయన మరి ఎన్నిక లేనటువంటి మాకు నాయన మీరు వాక్యం చెప్పడానికి ఆయన అనేకమైనటువంటి విషయాల్లో మీరు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు మేము తెలియజేసుకుంటా ఉన్నాం. నాయన యేసుక్రీస్తు కూడా శ్రమల్లో నీకు విధేయుడై విధేయతను నేర్చుకున్నటువంటి యేసుని క్రీస్తుగా మీరు ఎంత హెచ్చించారో మేము ఆలోచన చేస్తా ఉన్నాం నాయన. అదే రీతిగా యేసుని క్రీస్తుగా నీ సింహాసనం మీద కూర్చోబెట్టుకొని అదే రీతిగా మమ్మల్ని కూడా అదే సింహాసనం మీద కూర్చుండబెట్టేటువంటి అధికారం, ఆ ఆధిక్యత, ఆ హెచ్చింపు మాకు కూడా ఇవ్వబోతున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఒకవేళ ఆ హెచ్చింపు మేము పొందాలి అంటే మాలో ఉండనటువంటి విషయాలు మేము తీసివేసుకొని ఏదైతే ఉండాలో మరి బ్రదర్ చెప్పినటువంటి రీతిగా మరి ఏవైతే మేము కలిగి ఉండాలో అటువంటి వాటిని మేము కలిగి మీరు ఇచ్చేటువంటి శిక్షను మేము తప్పించుకోవటానికి, అదే రీతిగా మా మీద ఏమీ భారం పెట్టినటువంటి కొత్త నిబంధన మీరు మాకు ఇచ్చారు నాయన, మీకు కృతజ్ఞతలు. ఎందుకంటే నా ఆజ్ఞలో భారమైనటువంటివి కావు అని 1 యోహాను 5:4 మేము చూస్తా ఉన్నాం. అటువంటి భారం లేనటువంటి కొత్త నిబంధన ఒక చిన్న పుస్తకాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు నైనా. మరి దీన్ని మేము చదువుకొని మరి ప్రియులు చెప్పినటువంటి రీతిగా మా జీవితాలు మేము సరి చేసుకోవటానికి సహాయం చేయాలని ఆయన, మా ప్రియులు మరి సూర్యతేజ గారు ప్రయాణంలో ఉన్నారు నాయన. మరి ఆయనకి రైలు బోర్డులో టికెట్ కన్ఫర్మేషన్ అవ్వలేదు నాయన. ఆయన పేరు వరకు వచ్చి ఆగిపోయింది. అందరికీ టికెట్లు కన్ఫర్మేషన్ అయ్యాయి నాయన. ఇంకొక పేరు దగ్గర మిస్ అయిపోయాడు నాయన. ఒక్క విషయంలో, ఒక్క నెంబర్ విషయంలో, ఒక్క విషయంలో ఆయన పేరు రాకుండా కన్ఫర్మేషన్ అవ్వలేదు. అయినప్పుడు కూడా బస్సులో వస్తామన్నాడు. అది కూడా శ్రమే. ఎందుకంటే మంచి జూమ్ కార్యక్రమాన్ని నడిపించేటువంటి తేజ గారికి ట్రైన్ టికెట్ కన్ఫర్మేషన్ అవ్వలేదంటే అది కూడా శ్రమే. నేను ఇంత పరిచయం చేస్తా ఉన్నాను, ఏంటి నాకు టికెట్ కన్ఫర్మేషన్ అవ్వలేదు అనేటువంటి బాధ ఆయనకు లేదు. ఇమీడియట్ గా మరి ఎంత ఖర్చు అయినా సరే టికెట్ బుక్ చేసుకుని ఆయన వస్తా ఉన్నారు. అయితే ఆయన లేని కారణంగా మరి ఈ కార్యక్రమాన్ని చిట్టిబాబు గారు నిర్వర్తించినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ, జూమ్ ఫ్యామిలీలో ఉన్న మా అందరికీ కూడా నోటి నిండా నవ్వు, ఆయన శరీరాల్లో ఆయురారోగ్య దేవుళ్ళు, హృదయంలో శాంతి సమాధానం అనుగ్రహించగలందుకు మేము ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తూ, ఎవరైతే మంచం మీద ఉన్నారో వారిని బలపరచండి, ప్రోత్సహించండి ఆయన, పురుకొల్పాలని మేము ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తూ, నీ దాసుడు చెప్పినటువంటి వాక్యానికి ప్రతిఫలంగా నాయన మేము నీ కుమారుని స్వారూప్యత పొందడానికి సహాయం చేయాలని, మరలా రేపు దినం దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి మమ్మల్ని ఆయత్తపరచాలని నాయన, బైబిల్ తెరిచినటువంటి మేము మా మనోనేతాలను కూడా తెరిచేటువంటి ఆ క్రమమైనటువంటి పద్ధతి మీరు మాకు అనుగ్రహించగలందులకు మేము ప్రార్థన చేస్తూ, ఆయన మరి జూమ్ కుటుంబ సభ్యులందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి, వారిని బలపరచండి, ప్రోత్సహించండి, పురుకొల్పండి. యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు సహోదరులు, మంచి మెసేజ్ చెప్పారే, చాలా వందనాలు అయ్యా. ఓకే అంకుల్ గారు, వందాలండి. సోదరులు సూర్యతేజ గారి కొరకు ప్రార్థన చేయండి, ఆయన ప్రయాణం కొరకు. మరి ఆయన ఎక్కడికి వెళ్తున్నారు? ఇబ్బంది లేకుండా ఆయన జర్నీ జరిగేటట్టుగా దేవుని చిత్తమైతే వచ్చే నెక్స్ట్ డే మనం సహోదరు వందనాలు తెలియజేస్తాం.